ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఓట్లేసి గెలిపిస్తే హైదరాబాద్కు సముద్రం తీసుకొస్తానని చెప్తాడు హీరో. అప్పట్లో ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు అదే డైలాగ్ను రివర్స్లో చేసి చూపిస్తున్నారు తెలుగుదేశం నేతలు. మత్స్యకారుల ఓట్లతో గెలిచి అదే మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు, ఏకంగా సముద్రాన్నే మింగేస్తున్నారు. అవును, నేతలంతా కుమ్మక్కయ్యారు. తమ వ్యాపారం కోసం సముద్రాన్ని కబ్జా చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం. ఆ ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కుమ్మక్కయ్యారు. అందులో ఓ ఎమ్మెల్యే భర్త తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నిబంధనల్ని తొక్కిపెట్టాడు. ఏకంగా సముద్రంలో గుట్టల్ని చదును చేసేశాడు. మా జీవితాన్ని నాశనం చేయొద్దంటూ మత్స్యకారులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. తెలుగుదేశానికి అధికారం కట్టబెడితే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో చేతలతో చూపిస్తున్నారు. బాపట్ల జిల్లా లక్ష్మీపురం తరతరాలుగా చుట్టుపక్కల గ్రామ మత్స్యకారులంతా ఈ సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాపట్ల తీర ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. దీనికి కారణం ఇక్కడ బీచ్లో లోతు తక్కువగా ఉండడం, పోటు పెద్దగా లేకపోవడమే. దీంతో నిబంధనలకు విరుద్ధంగా బడాబాబులంతా బీచ్ ఏరియాలో గెస్ట్ హౌస్లు కట్టేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగించేశారు. అందులో భాగంగానే భ్రమరా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ ఏరియాపై కన్నుపడింది. లక్ష్మీపురంలో భ్రమరా అలోహా బీచ్ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టింది. కొంత భూమిని కొనుగోలు చేసి భ్రమరా రియల్ ఎస్టేట్ కంపెనీ అందులో విల్లాలు నిర్మించడానికి రెడీ అయింది. బీచ్ ఫేసింగ్ ఉండేలా విల్లాలు కట్టాలని ప్లాన్ చేసింది. కానీ బీచ్కు వెంచర్కు మధ్యలో టీడీపీ నేత చీరాల ఎమ్మెల్యే బంధువైన బూర్ల వెంకట్రావుకు సంబంధించిన కొంత భూమి ఆ ప్రాంతంలో ఉంది. ఆ భూమిని భ్రమరకిచ్చేసినట్లు సమాచారం. అయితే వెంకట్రావు ఆ భూమిని ఇచ్చే సమయంలో భారీ స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించారు. ఏడాదిగా బీచ్లో పెద్ద పెద్ద బండరాలు వేస్తూ మొత్తం చదును చేసే కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారుల్ని మభ్యపెట్టి రాత్రివేళ చకచకా పనులు పూర్తి చేశారు. నిజానికి ఇది పర్యాటకుల బీచ్ కాదు, మత్స్యకారులు చేపలు పట్టుకునే ప్రదేశం. ఇది దానికి అనువైన ప్రాంతం. కృష్ణా గోదావరి నదులకు ఎలా గట్టు ఉంటుందో అలాంటిదే ఇక్కడ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన 20 అడుగుల గుట్ట ఉండేది. దీనివల్ల సముద్రం ఉప్పొంగిన పరిసర గ్రామాలకు నష్టం ఉండేది కాదు. అలాంటి ఇసుక గట్టును క్రమక్రమంగా మాయం చేశారు. విశాఖ బీచ్ తరహాలో ప్లెయిన్గా మార్చేశారు. అయితే అసలు మ్యాటర్ అది కాదు. అతిపెద్ద ఆక్రమణ ఆ తర్వాత జరిగింది. 100 ఏళ్ల నుంచి సహజ సిద్ధంగా ఏర్పడ్డ కాలువ కబ్జా జరిగింది. అదే ఇప్పుడు మత్స్యకారుల పొట్ట కొట్టింది. ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఏర్పాటు చేసినా అది అరకొరగానే అక్కడికి వస్తోంది. దీంతో మత్స్యకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు సమీప గ్రామాలకు ముంపు కూడా ఏర్పడింది. అది ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. దాదాపు 100 ఏళ్ల నుంచి మత్స్యకారులు సముద్రంలోకి బోట్లను తీసుకెళ్లడానికి సహజ సిద్ధంగా ఏర్పడిన కాలువ ఇక్కడ ఉండేది. అది ఎల్ షేప్ లో ఉండేది. ఎదురుగా 20 అడుగుల ఎత్తైన ఇసుక దిబ్బు ఉండేది. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే. పోటు సమయంలో సముద్రపు నీరు కాలువలోకి రాకుండా ఇసుక దిబ్బ కాపాడేది. రియల్ ఎస్టేట్ ముఠ ఆ కాలువను పూర్తిగా పూడ్చేసేది. కోట్లకు కోట్లు పెట్టి కొండరాలు తీసుకొచ్చి బీచ్లో వేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చదునైన ప్రాంతం ఒకప్పుడు పెద్ద కాలువ. రాళ్లు వేసి సముద్రం నుంచి ఇసుక తీసుకొచ్చి ఇలా చదును చేశారు. బీచ్ లుక్ వచ్చేలా చేశారు. లక్ష్మీపురం చుట్టుపక్కల గ్రామాల్లో మత్స్యకారులు దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్తున్నారు. దాదాపు ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ పడవలు లోపలికి సముద్రం లోపలికి వెళ్ళాలంటే ఒక కాలువ ఉండేది. ఆ కాలువను పూర్తిగా పూర్తి చేయడం జరిగింది. దానిపైన ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కంటి తుడుపు చర్యగా మత్స్యకారుల కోసం కొత్తగా ఒక కాలువను సముద్రంలో కలిసేలా ఏర్పాటు చేశారు. కానీ అది తమకు ఏమాత్రం ఉపయోగపడట్లేదని అంటున్నారు మత్స్యకారులు. ఆ బోట్లు వెళ్ళాలంటే వాళ్ళని తీసుకెళ్ళి లోనకి వేయాలి. ఆ లోనకి వెళ్ళడానికి బోట్లు వెళ్ళకుండా చేయడానికి ఇట్లా రాళ్ళు రప్పలు వేసేసి మమ్మల్ని ఒక 10 బోట్లు ఈజీగా వెళ్ళిపోయేదాన్ని ఒక 2 బోట్లు ఒక బోట్లు వెళ్ళే గొంతు వదిలిపెట్టేసరికి ఇప్పుడు మన కంట్రోల్గా అది ఉండదు. గంగమ్మ తల్లి ఉండదు. ఎట్టయినా కానీ వచ్చి కొడతా ఉండిద్ది. దాన్నే కాసుకోవాలంటే మన వల్ల ఏ పని కాదు. ఇప్పుడు రోడ్డు మీద అయితే బ్రేక్లు వేసుకుంటాం, దీనివల్ల అయితే కాదు. కాబట్టి ఆ అలలు వచ్చేసరికి అది వచ్చి కొడతాం మేము వచ్చి రాళ్ళ మీద పడతాం, బోట్లు పగిలిపోవటం, ఇలాగా ఈ పరిస్థితి మాకు ఉందండి. నిబంధనలకు విరుద్ధంగా సీ ఫ్రంట్లో పెద్ద హట్ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం పూర్తిగా భ్రమరా రియల్ ఎస్టేట్ చేసింది.
దాదాపు సముద్రంలోకి నేరుగా వెళ్లేలా 60 అడుగుల రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతోంది. ఇక్కడ ఈ ప్రాంతం ఈ సాయన బోర్ కాలువ ఉండదండి. కాలువ ఉండేది అద్దరి పక్క మేట ఉండేది, బాగా మేట హైట్ దెబ్బలాగా ఉండేది. దెబ్బ ఉంటే ఇది కూడా లేచి ఈయన పూడ్చి ఈ కాల పూడ్చి ఆ మట్టి తెచ్చి పోసి పోయిన సంవత్సరం ఈ కట్టేశాడు, ఈ రాళ్ళ కట్టేసి ఈ సంవత్సరం ఏం చేశాడు, ఈ 2 నెలల్లో ఈ కట్ట తీసి మళ్ళీ ఆడదాకా ఉందని చెప్పి ఇది తీసుకెళ్ళి ఆడేస్తున్నాడు, ఆ కాల్లో వేస్తున్నాడు అక్కడికి. ఇదంతా ఆయన పట్టభూమి అంట. ఇప్పుడు మాట్లాడితే మేము పట్టాభూమి అని చెప్పి ఎంఆర్ఓ కూడా మాట్లాడారు ఆ మాట. 2 నెలల నుంచి మత్స్యకారులు జిల్లా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. విచారణ కమిటీ వేశామన్నారు కానీ ఫలితమైతే కనిపించడం లేదు. ఆ కాలువను మూసేసింది రియల్ మాఫియా. కొత్త కాలువలో ఒక్క పడవ మాత్రమే పడుతోంది. పైగా అందులోంచి వెళ్తే రియల్ ఎస్టేట్ మాఫియా వేసిన రాళ్లు తగిలి బోట్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మనం ప్రభుత్వం భూమిని కబ్జా చేయడం చూసాము, అలానే వాగులు వంకలు కబ్జా చేయడం చూసాము. కానీ ఏకంగా సముద్రాన్ని కబ్జా చేయడం ఇప్పుడు బాపట్లలోని సూర్యలంక ప్రాంతంలో చూస్తున్నాం. ఇప్పుడు నేను నిలబడింది లక్ష్మీపురంలోని సముద్ర ప్రాంతం. అయితే పూర్తిగా ఇదంతా కబ్జాకి గురి అవుతూ ఉంది. పూర్తిగా ఏదైతే తీర ప్రాంతం ఉందో దీన్ని కబ్జా చేసి రియల్టర్లు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా మనం కనుక చూసుకుంటే ఇక్కడ 60 అడుగుల రోడ్లు వేస్తూ ఉన్నారు. దాదాపు పెద్ద పెద్ద బండలు తోలుకొచ్చారు. మనం చూస్తున్నాం ఆ పక్కనే పెద్ద పెద్ద రాళ్ళు, దాదాపు ₹1 కోటి పెట్టి రాళ్లను తీసుకొచ్చారు. ఇక్కడ ఒక కాలం ఉంది, మత్స్యకారులు దానిపైన ఆధారపడి ఉన్నారు. ఆ కాలంని పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ప్రాంతం అంతా గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయడానికి కొంతమంది పూనుకొని ఉన్నారు. దానికి సంబంధించి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళేటట్టుగా ఒక రోడ్డు కూడా బిల్డ్ చేస్తున్నారు. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భ్రమరా సంస్థ గుంటూరు తెలుగుదేశం పార్టీ వెస్ట్ ఎమ్మెల్యేకి భర్తకు కుటుంబానికి సంబంధించింది. అలానే ఈ ఏదైతే వెంకటరావు అని ఉన్నారో అతను చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి. పూర్తిగా వీళ్ళంతా కొమ్మక్క అయిపోయి బాపట్ల ఎమ్మెల్యే, అలానే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, చీరాల ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు కొమ్మక్క అయిపోయి ఇక్కడ మత్స్యకారుల సంపదను దోచుకోవడం చేస్తుంది. పూర్తిగా ఇక్కడ అందమైన గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద పెద్ద రాళ్లను తీసుకువచ్చి పూర్తిగా సముద్ర ప్రాంతాన్నే పూడ్చివేసిన పరిస్థితి. మనకి ఈ ఖచ్చితంగా ఈ రాళ్ళు మనకి ఏవైతే కనిపిస్తాయో ఈ రాళ్ల దగ్గర ఉన్న ప్రదేశము దాదాపు 20 అడుగుల పైకి పెద్ద గట్టు ఉంది. ఆ గట్టును పూర్తిగా తొలగించేసి ఇక్కడ చక్కగా ఒక అందమైన బీచ్ని ఏర్పాటు చేశారు. ఈ కబ్జా వెనుక చీరాల ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావులు ఉండడం వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి భ్రమరా అలోహా బీచ్ వెంచర్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తకు చెందిన ప్రాజెక్ట్. పూర్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం సముద్రాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రావు దొంగ పట్టాలు పుట్టించి ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావుకు అమ్మారనే ప్రచారం సాగుతోంది. స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే నరేంద్ర వర్మను కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. నరేంద్ర వర్మ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సైలెంట్ అయిపోయారట. దీంతో ఈ వ్యవహారంలో ఆయనకు కూడా భాగం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పగలు మొత్తం ఇక్కడ ఉంటారు, మన వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ తిరుగుతారు. ఈ నైట్ వచ్చి ఏం చేసి జేసీబీలు తీసుకొచ్చి 10 డాక్టర్లు తీసుకొచ్చి నైట్ మొత్తం చేసుకున్నారు. ఎవరు కాపలా కాదు కదా సార్, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే జరిగేదంతా కబ్జా ప్లేసే. ఆయన సంపాదించాడు, రొయ్యల మీద చెరువుల మీద మొత్తం సంపాదించాడు, సరిపోలేదు. ఇంకేంటంటే అప్పుడు రైలు మీద సంపద ఉంది కాబట్టి వాటర్ మొత్తం ఫ్లోటింగ్, ఫ్రెష్ వాటర్ రావాలి, వేస్ట్ వాటర్ పోవాలి. దానికోసం అది ఉంచాడు. అది అయిపోయింది కదా, సక్సెస్ అయిపోయింది అది. ఇంకా నెక్స్ట్ హిల్ స్టేషన్ దిగాడు, రెస్టారెంట్లో గెస్ట్ హౌస్లో మొత్తం కట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలోనే ఇప్పుడు వాటర్ అవసరం లేదు కదా. అందుకని ఇప్పుడు బోట్లకి ఇలా నిషేధం చేయడమును ఇక మత్స్యకారులు బాగా నష్టపోయేటట్టు చేస్తున్నాడు ఆయన. జిల్లా కలెక్టర్ మురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పందించకపోవడంతో మత్స్యకార గ్రామాలన్నీ ఒక్కటయ్యాయి. ఎక్కడైతే మత్స్యకారులకు సంబంధించిన కాలువను పూర్తి చేశారో అక్కడే టెంట్ వేసి 5 రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తమ జీవనోపాధి మీద దాడి చేశారని ఆగ్రహిస్తున్నారు. కానీ ఈ దెబ్బలు కొండంత దెబ్బలు కనపడింది మాకు. అలాంటిది ఇప్పుడు ఏ వాగ్గొట్టినా కూడా మాకు ప్రమాదం జరిగేటట్టు ఇది ఉంది. అదిగాక ఇక్కడ ఈ కాలువ కూడా కనీసం 10 తెప్పలు, ఈ ఏరియా నుంచి వెళ్ళాలంటే 10 తెప్పలు అంత ఎడల్పు ఉండేది అనమాట. ఇక్కడి నుంచి అక్కడ ఉంటుంది, అంత ఎడల్పు ఉంటుంది. అక్కడి నుంచి 7 తెప్పలు కూడా ఆగాలంటే వాళ్ళు చింకులు కట్టుకోవాలన్నా చేయాలన్నా మేము చేసుకోవాలన్నా కూడా ఇక టెంట్లు వేసుకొని ఆ దెబ్బలు మేము టెంట్లు వేసుకొని చేసుకునేవాళ్ళం మేము. అలాంటిది ఇప్పుడు అసలు ఒక్క తెప్పకూడదు కదా, చిన్న ఒంటికాడ తెప్ప కూడా నిలబడతాను లేదు ఇక్కడ.